నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు బాసటగా నిలిచేందుకే రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో విస్తృతంగా పర్యటించి పలు ప్రైవేట్, ప్రభుత్వ కళాశాల బృందంతో సమావేశం నిర్వహించి తనకు మద్దతు పలకాలని కోరారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన నాయకులు పట్టభద్రుల సమస్యలను విస్మరించి పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించారని ఆరోపించారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉద్యోగ, నిరుద్యోగ సమస్యలపై మండలిలో గళమెత్తుతానని, విద్యారంగ సమస్యలపై తనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉందని వెల్లడించారు. ప్రతి ఒక్క పట్టభద్రుడు నవంబరు 6 తమ ఓటును నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 1,97,000 మాత్రమే ఓటును నమోదు చేసుకున్నారని, కేవలం 1,07,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఈసారి ఎక్కువ మొత్తంలో సభ్యత్వ నమోదు చేపట్టాలని ఉమ్మడి 4 జిల్లాల వ్యాప్తంగా పర్యటిస్తూ ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. గజ్వేల్ పట్టణంలో డాక్టర్స్ని, అడ్వకేట్స్ని, ఉద్యోగులను, నిరుద్యోగులను, పట్టభద్రులను సుమారు 2,000 మందిని కలిసి ఓటు సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. కంటే ఎక్కువ ఎంప్లాయీస్ లేరు, ఫుల్ టైమర్స్. అంటే మరి ఎన్ని వేకెన్సీస్ యూనివర్సిటీలో ఉన్నాయి? మరి రాష్ట్రంలో పిహెచ్డీలను చూసుకుంటే నిజంగా చెప్పాలంటే వేకెన్సీస్ కంటే ఎక్కువ పిహెచ్డీ హోల్డర్లు ఇప్పుడు నిరుద్యోగులుగా లేరు. కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళినట్లయితే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగము అంటే అది గవర్నమెంట్ ఉద్యోగమనే కాదు, వాళ్ళు సెటిల్ కావడానికి ఇవాళ ప్రైవేట్లో కూడా మంచి మంచి అవకాశాలతో మరి ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి పట్టభద్రులారా, మనం ఒక జాబ్ చేసుకునే విధంగా ఒక చక్కటి ప్రణాళికలతో మీకు తోడు ఉంటాను. ఇవాళ స్టడీ సర్కిల్ ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్, ఎస్టీ స్టడీ ప్రభుత్వ పాలనలో అద్భుతంగా జరుగుతున్నా ఇంకా వాటిని అప్గ్రేడ్ చేస్తూ పిల్లలకి నిరంతరం చదువుకునే వసతులు అక్కడ కల్పించాల్సి ఉంది. ఇవాళ లైబ్రరీస్ కూడా మరి జిల్లాకు ఒక లైబ్రరీ, కొన్ని చోట్ల 2 లైబ్రరీలు కూడా ఉన్నాయి. వాటిని కంప్లీట్గా ఈ లైబ్రరీలుగా మార్చుతూ మనం ఆల్మోస్ట్ 24 hours వైఫై కనెక్షన్ ఇస్తూ మనం ఉన్నట్లయితే పిల్లలు ఇవల్ల పుస్తకాలు వెతుక్కొని చదవడం కంటే సిస్టమ్ ముందు కూర్చొని మరి ఆన్లైన్లో పుస్తకాలను చదువుకునేది ఈజీగా ఉంటుంది. కాబట్టి మన తెలంగాణలో ఉన్న లైబ్రరీలను మనం ఈ లైబ్రరీలుగా కన్వర్ట్ చేసుకొని వైఫై కనెక్షన్ 24 hours ఇచ్చినట్లయితే పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఇంకా లైబ్రరీస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అసలు తెలంగాణలో ఉన్న అన్ని లైబ్రరీలు మరి ఇవల్ల కిటకిటలాడుతుండే దాంతో తెలుస్తాం. మరి ఏకైక లక్ష్యంతో రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి పట్టభద్రులందరూ కూడా దీన్ని సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకొని నవంబర్ 6 ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్రోల్మెంట్ ప్రక్రియను స్పీడప్ చేయాలి. చాలామంది పట్టభద్రులకి యాక్చువల్లీ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ గురించి తెలియకపోవచ్చు అన్న భావంగా మనం ముందుకు వస్తున్నాం. సో గ్రాడ్యుయేట్ అంటే అందరూ ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉద్యోగులలో కూడా ఈవెన్ ప్రైవేట్ ఉద్యోగులు అనుకున్న డాక్టర్స్, ఇంజనీర్స్, మనం డిగ్రీ చదివిన ప్రతి వాళ్ళు కూడా దీనికి అర్హులు. మరి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ నాకు ఓటు హక్కు ఉంది అన్న వాళ్ళు కూడా మళ్ళీ ఫ్రెష్గా ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2021 మరియు దానికంటే ముందు డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు. 2021 అండ్ బిఫోర్ అంటే ఒక ఈ 3 సంవత్సరాలు 22, 23, 24 వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. మిగతా దానికంటే ముందున్న వాళ్ళకి అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఆధార్ కార్డు జిరాక్స్, తర్వాత డిగ్రీ మెమో ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ జిరాక్స్, ఒక కలర్ ఫోటోగ్రాఫ్. తర్వాత ఇది ఏం చేయాలంటే ఎవరైనా కూడా సిస్టమ్ ఉండి ఇంటర్నెట్ ఉన్న వాళ్ళు మనం ఆన్లైన్లో మనమే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ని ఫామ్ మీద వేసి ఈ 2 జిరాక్స్ కాపీలను అటెస్టేషన్, గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేత అటెస్టేషన్ చేపించి దీన్ని మనం ఎంఆర్ఓ ఆఫీసులో, కన్సర్న్ ఎంఆర్ఓ ఆఫీసులో సబ్మిట్ చేయాలి. వాళ్ళు తరో స్క్రూటినీ చేసిన తర్వాత మరి దీన్ని రిజెక్ట్ చేయడమా, అప్రూవ్ చేయడం అనేది ఒక స్క్రూటినీ కమిటీ ద్వారా జరుగుతుంది. కాబట్టి దయచేసి పట్టభద్రులందరూ కూడా మనం నవంబర్ 6 తర్వాత అయ్యో నేను ఓటు వేయలేకపోతున్నాను అనే బాధపడకంటే నవంబర్ 6 అందరూ పట్టభద్రులు, లక్షలాది మంది పట్టభద్రులు ఈ 4 జిల్లాల్లో ఉన్నారు. సో ఇది కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ కాన్స్టిట్యుయెన్సీ అంటాం. మరి లక్షలాది మంది పట్టభద్రుల్లో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే, లాస్ట్ టైం చూసుకున్నట్లయితే ఓన్లీ 1,97,000 మంది మాత్రమే ఎన్రోల్ చేసుకున్నారు. అండ్ 107,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇది మనం చాలా తక్కువ అని భావించవచ్చు.
కాబట్టి ఈసారి ఎక్కువ సంఖ్యలో ఎన్రోల్మెంట్ చేయించాలనే ఉద్దేశంగా మేము పలు జిల్లాల్లో కూడా పర్యటనలు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ గజ్వేల్లో కూడా మరి డాక్టర్స్ని, తర్వాత అడ్వకేట్స్ని, తర్వాత ఎంప్లాయీస్ని, అన్ఎంప్లాయీస్ని చాలా మందిని, సుమారుగా ఒక 2000 మందిని ఈరోజు మీట్ చేయడం జరిగింది. మరి తిరుగుతున్నప్పుడు తెలుస్తున్నది రకరకాల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు మనం చెప్పాలి అంటే మరి చదివి డాక్టరేట్ చదువుతున్నారు, డబుల్ PhD చేస్తున్నారు, మరి అయినా పర్లేదు ఉద్యోగాలు రాలేకుండా మరి హైదరాబాద్ నుంచి ఇంటికి రాలేక మరి నానా ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులను చూస్తూ ఉంటే నిజానికి తప్పకుండా వీరి తరఫున మనం జీవితం అంకితం చేసినా కూడా నష్టం లేదనిపిస్తుంది. కాబట్టి మరి ప్రియమైన నిరుద్యోగ పట్టభద్రులారా, మీకు తోడుగా నేను ఉంటానని చెప్పేసి సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. ఒకవైపు మరి వేకెన్సీస్ చాలా ఉన్నాయి, ప్రతి డిపార్ట్మెంట్లో ఎక్కడ వెళ్ళినా కూడా మాకు ఓవర్లోడ్ వర్క్ అవుతుంది, వేకెన్సీస్ ఉన్నాయన్నారు. మరి నిరుద్యోగులు ఉన్నారు, ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఏమాత్రం కూడా కష్టమైన పని కాదు. కొంచెంగా దీనికి ఒక గట్టిగా పట్టుకునే ఒక మనిషి ఉన్నట్లయితే నిరుద్యోగ సమస్యను తెలంగాణలో మనం రూపుమాపవచ్చు. కాబట్టి ప్రియమైన నిరుద్యోగ పట్టభద్రులారా, మీకు తోడుగా ఉంటారు. ఒక జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా వచ్చేటట్లుగా ప్రభుత్వంతో చర్చించడం, ఎవ్రీ ఇయర్ ఈ నెలలో నోటిఫికేషన్, ఈ నెలలో జాబ్ రిక్రూట్మెంట్, ప్రతి నెల ఒక నోటిఫికేషన్ వచ్చేలాగా చూస్తూ మరి లక్షలాది ఉద్యోగాలు మనం చేసుకోవచ్చు అని చెప్తున్నాం. ఇవాళ యూనివర్సిటీలో చూసుకున్నా కూడా డాక్టర్ కంటే ఎక్కువ ఎంప్లాయీస్ లేరు, ఫుల్ టైమర్స్. అంటే మరి ఎన్ని వేకెన్సీస్ యూనివర్సిటీలో ఉన్నాయి. మరి రాష్ట్రంలో PhDలను చూసుకుంటే నిజంగా చెప్పాలంటే వేకెన్సీస్ కంటే ఎక్కువ PhD హోల్డర్లు ఇప్పుడు నిరుద్యోగులుగా లేరు. కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళినట్లయితే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగము అంటే అది గవర్నమెంట్ ఉద్యోగమనే కాదు, వాళ్ళు సెటిల్ కావడానికి ఇవాళ ప్రైవేట్లో కూడా మంచి మంచి అవకాశాలతో మరి ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి పట్టభద్రులారా, మనం ఒక జాబ్ చేసుకునే విధంగా ఒక చక్కటి ప్రణాళికలతో మీకు తోడు ఉంటాను. ఇవాళ స్టడీ సర్కిల్ ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. BC స్టడీ సర్కిల్, SC స్టడీ సర్కిల్, ST స్టడీ ప్రభుత్వ పాలనలో అద్భుతంగా జరుగుతున్నా ఇంకా వాటిని అప్గ్రేడ్ చేస్తూ పిల్లలకి నిరంతరం చదువుకునే వసతులు అక్కడ కల్పించాల్సి ఉంది. ఇవాళ లైబ్రరీస్ కూడా మరి జిల్లాకు ఒక లైబ్రరీ, కొన్ని చోట్ల 2 లైబ్రరీలు కూడా ఉన్నాయి. వాటిని కంప్లీట్గా ఈ లైబ్రరీలుగా మార్చుతూ మనం ఆల్మోస్ట్ 24 hours వైఫై కనెక్షన్ ఇస్తూ మనం ఉన్నట్లయితే పిల్లలు వల్ల పుస్తకాలు వెతుక్కొని చదవడం కంటే సిస్టమ్ ముందు కూర్చొని మరి ఆన్లైన్లో పుస్తకాలను చదువుకునేది ఈజీగా ఉంటుంది. కాబట్టి మన తెలంగాణలో ఉన్న లైబ్రరీలను మనం ఈ లైబ్రరీలుగా కన్వర్ట్ చేసుకొని వైఫై కనెక్షన్ 24 hours ఇచ్చినట్లయితే పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఇంకా లైబ్రరీస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అసలు తెలంగాణలో ఉన్న అన్ని లైబ్రరీలు మరి వల్ల కిటకిటలాడుతుండే దాంతో తెలుస్తుంది నిరుద్యోగం ఏ రకంగా మన తెలంగాణలో ఉంది అనేది. ఇక్కడ మిగతా రాష్ట్రాల పరిస్థితి అలా ఉండదు. బట్ ఇక్కడ ఒక లైబ్రరీస్ అని కాదు, ఇవాళ ఏ యూనివర్సిటీ ఎక్కడ చెట్ల కింద చూసినా కూడా పుస్తకాలు పెట్టుకొని చదువుకొని రకరకాలుగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇది ఒక పెద్ద సమస్య, నిరుద్యోగులకు బాసటగా ఉంటానని చెప్తూ తప్పకుండా మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నన్ను ఎన్నుకుంటే ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటూ మిమ్మల్ని ఎంప్లాయీగా చూసే దానికి నేను వెళ్తానని చెప్పేసి కోరుతున్నాను. మరి ఇవాళ ఎంప్లాయీ చూసుకున్న రకరకాల కేటగిరీ వాళ్ళకి రకరకాల సమస్యలతో ఉన్నాయి. ఇవాళ పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్స్ కలిసినప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారు, మాకు ఈ ట్రాన్స్ఫర్స్ అనేది చాలా కష్టమైన పని అవుతుంది. ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఒక ఆమె రేపు ట్రాన్స్ఫర్ మమ్మల్ని ఆదిలాబాద్కి వేసినా కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది సార్. ఖచ్చితంగా దీనిలో మీరు ఇన్వాల్వ్ కావాలి అని చెప్పేసి ముక్తఖండంగా చెప్తున్నారు. ఇవాళ గురుకులాల పనిచేసే లెక్చరర్స్ వాళ్ళది ఒక సమస్య ఉంది, ఓవర్లోడ్తో సతమతం అవుతున్నారు. కొన్ని రోజులు వాళ్ళు నైట్ స్టే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది, పిల్లలకు స్టడీ అవర్స్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. వాళ్ళకు కూడా మరి హెల్త్ కార్డ్స్ కావాలి అని చెప్పేసి వాళ్ళ గురుకుల టీచర్స్ కావచ్చు, మోడల్ స్కూల్ టీచర్స్ కావచ్చు చెప్తున్నారు. ఎయిడెడ్ టీచర్స్ సమస్య ఒకలాగా ఉంది, చాలా మంది రిటైర్ అయిపోయారు. మిగిలిన కొద్ది మంది ఎయిడెడ్ టీచర్స్ మరి వాళ్ళకు 010 మరి పే స్కేల్ కావాలని అడుగుతున్నారు. అంటే వాళ్ళకి ఇప్పుడు 3 నెలలకు ఒకసారి శాలరీస్ వస్తున్నాయంట. వాళ్ళు చెప్తున్నారు, మేమందరం ప్రభుత్వ ఉద్యోగులాగానే ట్రీట్ అవుతున్నాం సార్, బట్ ఇప్పటికీ కూడా మాకు 3 నెలలకు ఒకసారి జీతాలు వస్తున్నాయని చెప్తున్నారు. మాకు హెల్త్ కార్డ్స్ లేవు అని చెప్తున్నారు. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ట్రీట్ చేయబడుతున్న చాలామంది ఎంప్లాయీస్ కూడా హెల్త్ కార్డ్స్ లేకుండా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చూడడానికి మరి అంత పెద్ద సమస్యలు కాలేకపోయినా దీని పట్ల శ్రద్ధతో పనిచేసే ఒక వ్యక్తి మాత్రం ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రూపంలో మనకు అవసరం పడింది. ఈ రకంగా మరి 20 సంవత్సరాల కింద డిఎస్సి నోటిఫికేషన్ పడి సెలెక్ట్ అయ్యి తెలంగాణ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన కేసు ఉంది. అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు, మన దగ్గర మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు. అది 1998 డిఎస్సి. 1998 అంటే ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తే మా అంటే ఇంకో 5 ఏళ్ళు పనిచేస్తారు.